గాంగేయం వహ్నిగర్భం శ్రవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకఘ్నం గురమచలమతిం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరదహితం దేవదేవం నమామి. భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మనం ఉన్నాము మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో. మన లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలు ఏంటో చూద్దాం. शेषाय शिवाय शिवमूर्तये ब्रह्माण्डवाहदेवाय नागराजाय ते नमः. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మోపిదేవి కృష్ణా జిల్లా అనేటువంటి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ మనకి సర్పాకారం అగస్త్య మహర్షి వారు దీన్ని ప్రతిష్ఠింపజేశారు. స్వామివారు నిత్యం ఆయన సేవలో ధరించేటువంటి భక్తులకు, నిత్యం వచ్చేటువంటి భక్తులకు మంచి ఫలాన్ని ఇచ్చేటువంటి శక్తి గల స్వామిగా స్వామివారు ఇక్కడ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా నామధేయం చెంది ఉన్నారు. వారి దేవాలయంలో ఇటువంటి సర్పదోషం, కళ్యాణ మహోత్సవం, అభిషేకాదులు ఇత్యాది కార్యక్రమాదులు నిర్వహించుకుంటూ సమస్త భక్త జనులకు శుభప్రదాన్ని నెరవేర్చుతూ కళ్యాణం కానిటువంటి వారికి కళ్యాణం జరుగుతూ, సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని ఇస్తూ, ఇలా చాలా ఉపయోగములను నెరవేరుస్తూ ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులంతా ఆయురారోగ్య ఈశ్వర్యాదులతో భక్తులంతా విరజిల్లాలని స్వామివారిని ఆశిస్తున్నారు. నిగృహ్యేర్వసమాయుతైః కాలైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రదుకు అగ్నిర్విభ్రాష్టివదనః వాయుశ్వేతసికదృకః సంవత్సరో విషువర్ణైః నిత్యాస్తేనుచరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యం. ఈ దేవాలయంలో మీరు చూస్తున్నట్టయితే నాగమల్లి చెట్టు కింద సంతానం కోసం ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ భక్తులు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. అక్కడ మీరు చూడొచ్చు. అలాగే వాళ్ళ భక్తుల కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ఇక్కడ పొంగళ్ళు నైవేద్యంగా అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్వామివారికి నిరంతరం పాలాభిషేకం జరుగుతూ ఉంటుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారికి పాలాభిషేకం చేస్తూ ఉంటారు. నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలి మురిపాల జోలాలి సురులకి సేనాధిపతికి మధుర మగులాలి ముచ్చగములాలి. నేను నిడదవోలు నుంచి వస్తున్నానండి. లాస్ట్ టైం 4 years బ్యాక్ మా హస్బెండ్ వచ్చారంట వాళ్ళ ఫ్యామిలీతో. అప్పుడు మా హస్బెండ్ కి మ్యారేజ్ సెట్ అవ్వలేదు. మ్యారేజ్ అవుతే వస్తానని చెప్పి మొక్కుకున్నారంట. మ్యారేజ్ అయ్యాక మాకు గుర్తులేదు, మళ్ళీ ఇన్నాళ్ళకి మాకు గుర్తొచ్చింది. ఇప్పుడు మా పాప ఆరోగ్యం కొంచెం బాగాలేదు. మళ్ళీ మా పాప ఆరోగ్యం సెట్ అవ్వడం కోసం ఇక్కడికి వచ్చాము. కానీ ఇది చాలా పవర్ఫుల్ అని మా హస్బెండ్ చెప్పారు.
ఇదైతే చాలా పవర్ఫుల్, నేనైతే చాలా నమ్ముతాను. ఎందుకంటే మా పాపలో ప్రతిదీ సుబ్రహ్మణ్య స్వామిని అనుకున్నదే జరిగింది. కాబట్టి ఇప్పుడు మా పాప 4 years ఇంకా నడవట్లేదు. ఇక్కడికి వచ్చాం. మా పాప కనుక నడిస్తే ఖచ్చితంగా పళని వస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం అని మొక్కుకున్నాం. బయట ముడుపు కాడ అది ఇక్కడ చాలా పవర్ఫుల్. దయచేసి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. ఇదైతే నిజం. నేనైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో ఉన్నాను ఈ విషయంలో. ఇదైతే ఫేక్ అయితే కాదు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ఆలయ విశేషాలు. తదుపరి ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.